బడ్జెట్ అది ఒక పవిత్రమైంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చేటువంటి వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపేదే బడ్జెట్. కానీ ఈయనకు బడ్జెట్ అంటే ఒక దొంగ అంకెలు, దొంగ లెక్కలు. ఈయనకు ఆ బడ్జెట్ మీద గౌరవం లేదు, ఆ అంకెల మీద గౌరవం లేని వ్యక్తి కేసీఆర్. అంటే 2,56,000 కోట్లలో సాధ్యం కాంది లేని 25,500 కోట్లు ఇంకోటి పెడతాడు. ఏదో 3,000 కోట్ల రూపాయలట. ఎప్పుడో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు జిఎస్టీ కంపెనీ చేశాడు. యూపీఏ సర్కార్, నాట్ ఎన్డీఏ సర్కార్. 3,000 కోట్ల తెంచే బడ్జెట్లో పెట్టిండు. వస్తాయా? నేను అంటున్నా, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత నిబద్ధతో ఉంటుందంటే ఒకసారి కేటాయించిన తర్వాత 5 పైసల బిల్ల కూడా అటు ఇటు పోదు. అది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. నీ లెక్క 1000 కోట్లు ఉంటే 5,000 కోట్లు ఖర్చు పెడతా, 5,000 కోట్లు ఉన్న కేటాయించిన 5 పైసలు ఖర్చు పెట్టా. గంత నీతిపాయమైన బడ్జెట్ కాదు కేంద్రాంది. కానీ నీది భూముల అమ్మకం. మేము చెప్తూనే ఉన్నాం, ఇది అయ్యేదా పోయేదా అని. భూములు అమ్ముతాట 17,500 కోట్లు వస్తాయట. నేను అంటున్నా, ఈ రాష్ట్రంలో మీరు ఎన్ని బడ్జెట్లలో ఒకసారి 13,500 నేనే పెట్టినా, 10,000 కోట్లు 12,000 కోట్లు పెట్టినాం కదా. ఏమన్నా ఒక 4,000 కోట్లకు మించి కనుక వస్తే గిస్తే, నాకు తెలిసి పోయినసారి వచ్చినట్టున్నది, వస్తే గిస్తే దేనికైనా ఛాలెంజ్ చేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదో తప్పు. ఇవాళ ఇది మీకు చిన్న అంశం కావచ్చు, ఇది పెద్ద, అది బడ్జెట్ ఆర్థిక నిపుణులకు సంబంధించిన అంశం కావచ్చు. కానీ ఇది గొల్లలెక్క చెప్తున్నా. ఇవాళ కనుక ఆయన బడ్జెట్ ఎంత లోపభూయిష్టమైందో మీకు చెప్తా. పోయినసారి రెవెన్యూ రిసీట్స్, మనం కార్లు కొన్నా, సైకిల్ మోటార్లు కొన్నా, మద్యం తాగినా, లేకపోతే భూములు కొంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నువ్వు సబ్బు బిల్ల కొన్నా, పప్పు కిలో కొన్నా 1,92,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పిండు బడ్జెట్లో. హరీష్ రావు గారికి మాట వినాలి, ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకుపోయి చెప్తారు. 1,92,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి రాస్తే వచ్చిన ఆదాయం కేవలం 1,22,000 కోట్లు మాత్రమే. 1,22,000 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ జీతాలు ఎట్లా ఇస్తుందో తెలుసా? కేంద్ర ప్రభుత్వం కరోనా వల్ల 3% ఉన్న ఎఫ్ఆర్బిఎంని 5% ఇస్తే 20,000 కోట్ల రూపాయలు ఎక్కువ అప్పు చేస్తే ఆయనతో జీతభత్యాలు ఇస్తాను తప్ప లేకపోతే పైసలు లేవు. అరే చాలా మంది అనుకుంటాను నిజమేనేమో ధనిక రాష్ట్రం, నిజమేనేమో ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రం. కాదు సుమా, నీ ఇంట్లో కూరగాయలు అమ్ముకునే తల్లికి పుట్టే బిడ్డకు 1,25,000 రూపాయలు అప్పుతో పుడతాడు. రిక్షా తొక్కే ఆటో నడిపే మా అన్నకు 1,25,000 రూపాయలు అప్పుతో పుడతాడు వాళ్ళ ఇంట్లో పుట్టే బిడ్డ. ఇక్కడ కెమెరాల ముందున్న మా అన్నల మా ఇండ్లలో పుట్టే బిడ్డలకు కూడా 1,25,000తో పుడతాడు. ఇవాళ కాదు రిపోర్ట్ ఇచ్చింది, దేశంలో ఎవరిని తప్పు పట్టలే, వీళ్ళంతా తప్పు. అరే ఇదేం బడ్జెట్, ఇదేం లెక్క, ఇదేం ముఖ్యమంత్రి, ఇదేం ప్రభుత్వం అని చెప్పి తప్పటి పరిస్థితి వచ్చింది. చెప్పుకుంటూ పోతే ఒడవదు. కానీ వచ్చిన డబ్బు కేవలం 1,22,000 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఎంత పెట్టిండు తెలుసా? 1,96,000 అని పెట్టిండు. 1,96,000 కాదు కదా, 1,40,000 కోట్లు కూడా వచ్చే ఆస్కారం లేదు. 50,000 కోట్ల రూపాయలు బట్టి బక్వాస్. ఆ 40,000 కోట్లు ఈ 50,000 కోట్లు తీసేస్తే ఇంకా మిగిలింది ఎంత? 2,50,000, 1,60,000 కోట్లు మిగులుతాయి. గిరిని పట్టుకొని మీకు దళితుల గట 17,000 కోట్ల రూపాయలు పెట్టినంటాడు. మీకు తెలుసో తెలియదో, తాగితే వచ్చే ఆదాయం ఈ రాష్ట్రాల్లో, తాగితే వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? 37,000 కోట్ల రూపాయలు. ఇవాళ ఏమి పెట్టిండో లేదో తెలియదు కానీ, ఏమి ఇచ్చిండో లేదో తెలియదు కానీ ఊరూరికి బెల్ట్ షాపులు మాత్రం ఇచ్చిండు కేసీఆర్. వాడవాడకు బెల్ట్ షాపులు మాత్రం ఇచ్చిండు కేసీఆర్. ఇలా ఏమైతుంది? లక్షల మంది మగపిల్లలు, లక్షల మంది యువకులు భార్యలు కూలికి పోతే డబ్బులు తెచ్చుకొని మద్యం తాగుతున్నారు. అమ్మ తాగుడు పైసలు లేకపోతే అమ్మని చంపుతున్నారు. నాయన తాగుడు డబ్బులు లేకపోతే నాయనని చంపుతున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే లక్షల మంది యువకులు చనిపోతే లక్షల మంది ఆడబిడ్డల పుస్తకాలు తెగిపోతున్న విషయం తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోమని మనం చేస్తా ఉన్నా. లక్షల మంది పిల్లలకు తండ్రి లేక అనాథలుగా మిగిలిపోతున్నారు. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చే నాడు కొంచెమే ఉన్న 10,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ లిక్కర్ ఆదాయం ఇవాళ 37,000 కోట్లకు పెరిగిందంటే ఇవాళ తాగినోడే కట్టే తాళ్ల పన్ను, నీవిచ్చే కళ్యాణ లక్ష్మి 2,000 కోట్లు, నీవిచ్చే రైతు బంధు 12,000 కోట్లు, నువ్విచ్చే పెన్షన్ 9,000 కోట్లు, కానీ మేము తాగితే నీకు ఇచ్చే డబ్బు 37,000 కోట్లు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నాడు ముఖ్యమంత్రి? ఎవరి మీద బతున్నాడు ముఖ్యమంత్రి? ఇవాళ మా పోలీసులకు వచ్చే రుణాలు ఇస్తలేరు, మా అంగన్వాడీ టీచర్లకు సకాలం జీతం రావు, మా ఫీల్డ్ అసిస్టెంట్లు 2 సంవత్సరాలు తీసేసి ఒక్క మాటలో చెప్పాలంటే అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి దాకా నడిపించే వ్యక్తి కేసీఆర్. కేసీఆర్కి ఎందుకు భయం అవుతుంది? నేనేం చెప్పినా నమ్ముతలేరు కదా, నమ్మరు. ఇది ఇంకా ఒక్కటారు ఉండా కళ్ళ ముందు వందల అబద్ధాల చిట్టా ప్రజల కళ్ళ ముందు ఉంది కాబట్టి నేను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఈ ధర్నా, ఈ దీక్ష ఇవాళ ఇది ఆరంభం మాత్రమే. ఈ దీక్ష కేవలం ఆరంభం మాత్రమే. కేసీఆర్ నైజాన్ని, కేసీఆర్ అబద్ధాల కోర్తనాన్ని, కేసీఆర్ నియంత్రణతో పోకడని అన్నిటికీ మిక్కిలి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి జాతిని అవమానపరిచిన కేసీఆర్ బొంద పెట్టడమే భారతీయ జనతా పార్టీ ప్రథమ కర్తవ్యంగా ఉంటుంది. ఇంకా అనుకుంటాడు ఢిల్లీలో ఏమైనా పైరలు చేస్తే మళ్ళా మిత్రత్వం కుదరని. ఇక అయిపోయింది కథ, ఇది ముగిసిన కథ. నేను ఎవరు కాపాడలేరు. ఇవాళ యావత్ తెలంగాణ జాతి భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా నీడలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రేపు ఎగిరే జెండా కాషాయ జెండా అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. మీకు తెలుసు 2014లో యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా, చట్టం ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టుబడులు చేసి కాంగ్రెస్ పార్టీ ఆనాటి తెలంగాణ ఇస్తే పార్టీనే మింగేసిన గనుడు కేసీఆర్. 2014లో టీడీపీని మింగిండు, 2018లో కాంగ్రెస్ పార్టీని మింగిండు. ఇప్పుడు అనుకుంటాను తెలంగాణలో పుసుక్కునైనా 30 సీట్లు వచ్చినా మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని. ఎట్లయితాడు? ఎంఐఎం ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఏమైనా పోతారు కావచ్చు అని చెప్పి నిలబడి కలబడే కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని అర్థమైంది. కన్నెత్తి చూడలేడని, ముట్టుకుంటే మచైపోతాడని అర్థమైంది. కాబట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలు ఇలా కృతనిశ్చయంతో ఉన్నారు. 2 నిర్ణయాలు ఉన్నాయి ఇక్కడ. కేసీఆర్ను ఓడగొట్టుడు ఖాయం, భారతీయ జనతా పార్టీని గెలిపించడం ఖాయం. ఇది దక్షిణ భారతానికి ఇది ఒక గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలోని మా నాయకులంతా కూడా తెలంగాణలో పార్టీని గెలిపించడమే ఏకైక ఎజెండాగా ఇవాళ మొత్తం దృష్టి పెట్టినాం. ఇప్పటి నుంచి తప్పకుండా శాసనసభ్యులతో పాటుగా పార్టీ యంత్రాంగం అంతా కూడా మొత్తం రేపు తెలంగాణ పల్లెల్లో, తెలంగాణ మండలాల్లో, తెలంగాణ పట్టణాల్లో ఖచ్చితంగా మేము సభలు పెడతాం, దీక్షలు చేస్తాం. ఎలవంలో కొట్టించే ప్రయత్నం చేస్తున్నాం, రాళ్ళేసే ప్రయత్నం చేస్తున్నాం. నీ పీకే గీకే చూసుకుంటాం. తెలంగాణలో ఎవరు పెట్టుకుంటున్నా పీకేను? ప్రజల మీద విశ్వాసం కోల్పోయినోడు, రాజ్యాంగం మీద నమ్మకం లేనోడు, పైసల్నే నమ్ముకున్నాడు, కుట్రలు నమ్ముకున్నాడు కేసీఆర్. కాబట్టే పీకే అక్కర పడ్డది. పీకే బెంగాల్ ఏం చేసిండు? కాలుగా ముందే కాలుకు పట్టేసిండు. ఘటన మొన్న కూడా హాస్పిటల్ తీసుకుపోయినట్టున్నది. నేను అపాసం చేస్తాను, నిజం చెప్తున్నాను. నేను ఇవాళ నీ పీకే ఇక్కడ నడవదు బిడ్డ. ఇక్కడ నడిచేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నడుస్తుంది. ఇక్కడ నడిచేది తెలంగాణ ప్రజల చైతన్యం నడుస్తుంది తప్ప ఇది నడవదు. ఇక్కడ నువ్వు గోల్మాల్ చేసే ప్రయత్నం, నువ్వు ఇక్కడ మోసం చేసే ప్రయత్నం. ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు పార్క్ చేసి పెట్టిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం 100 కోట్ల రూపాయలు వస్తున్నారు. 600 కోట్లు పెడితేనే హుజరాబాద్లో మట్టి కనిపించిండు. 4,000 కోట్ల రూపాయలు జీవో ఇస్తేనే మట్టి కనిపించిండు.
ఒక హుజరాబాద్ రేపు తెలంగాణ అయితే తప్ప దీన్ని ఆర్పగలిగే శక్తి నీకు కాదు కదా, మీ జేజమ్మ కూడా లేదు. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ సహచర కార్యకర్తలారా, నాయకులారా, ఇవాళ ఈ వేదిక 30 మందితో ఉన్నది, రేపు 500 మందితో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రేపు 500 మందితో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.